హాయ్. హలో. నమస్తే అందరికి. వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ 'మై బ్యాడ్ బాయ్' ఎపిసోడ్ 381. బాబుని ఎలా చూసుకోవాలి, ఏంటి అని శౌర్య, శ్రావణిని గంట పాటు కూర్చోబెట్టి డాక్టర్ గారు పూర్తిగా వివరంగా చెప్పడంతో, అలాగే అని ఇక వాడికి చెప్పిన జాగ్రత్తలు అన్నీ గుర్తుపెట్టుకొని మళ్ళీ అందరూ ఇంటికి బయలుదేరారు. వీళ్ళ పాటికి వీళ్ళు వెళ్ళిపోయారు కానీ వాళ్ళ డ్యాడీ, అలాగే పిన్ని, బాబాయ్, తమ్ముడు హాస్పిటల్‌కి వెళ్ళేప్పుడు చూడని ధీరాబాబు బయటకి వచ్చేసరికి ఇటు డ్యాడీ, ఇటు తమ్ముడు కనిపించకపోయేసరికి డ్యాడీ తమ్ముడిని తీసుకెళ్ళాడు, నన్ను తీసుకెళ్ళలేదు అన్నట్టుగా ఏడుపు రాగం మొదలుపెట్టాడు ధీర. లేదురా తమ్ముడికి అయితే హాస్పిటల్‌కి తీసుకెళ్లారు. వస్తారు అని వేద ఎంత చెప్పినా అస్సలు వినడు వాడు. వాళ్ళ అమ్మమ్మ, తాతయ్య, నానమ్మ అస్సలు ఎంత బుజ్జగించినా కూడా ఊరుకోడు. డ్యాడీ పోతాను అని వెక్కిళ్ళు వచ్చేలాగా ఏడుస్తాడు. ఇక వేదకే కోపం వచ్చి వాడిని కొట్టబోతే, పిల్లాడిని అలా ఎలా కొడతావే రాక్షసి! వాడికేమైనా తెలుసా? వాళ్ళ డ్యాడీ రాక రాక వచ్చాడు. మళ్ళీ వెళ్ళిపోయాడని ఏడుస్తున్నాడు. దానికే పిల్లాడి మీద విరుచుకుపడతావా? నిన్ను అలాగే కొట్టామా మేము? తన్నులు తింటావు. ఇంకొక్కసారి వాడి మీదకి చెయ్యెత్తితే ఏమనుకున్నావో? వాడికి తెలిసి చేస్తున్నాడా? అని కోడల్ని 100 తిట్లు తిట్టి మనవడిని ఎత్తుకొని ఊరుకోబెడుతూ వాడికి ఒక చాక్లెట్ ఇచ్చినా కూడా వాళ్ళ డ్యాడీ కావాలి చాక్లెట్ వద్దని చాక్లెట్ విసిరేసి, వాళ్ళ నానమ్మ భుజం మీద చొల్లు కార్చుకుంటూ ఏడుస్తూ వెక్కిళ్ళు పెడుతూ డ్యాడీ అని గుమ్మం వైపే చూపిస్తూ ఉంటే, 2 గంటల తర్వాత రుద్ర ఇంట్లోకి అడుగుపెట్టగానే వాడి ఏడుపు మళ్ళీ పెరిగింది. డ్యాడీ పోతాను అని. కొడుకు మొహం ఉబ్బిపోయి, ఎర్రగా అయిపోయి, మొహం నిండా చెమటలు పట్టిన వాడిని అలా చూడగానే రుద్ర మనస్సు కలుక్కుమంది ఒక్కసారిగా. "ఏమైందమ్మా?" అని రెండే అడుగుల్లో తల్లి దగ్గరికి వెళ్లి కొడుకుని తీసుకొని ఎత్తుకున్నాడు రుద్ర. "ఏమైంది నాన్న?" అని రుద్ర అడుగుతూ ఉంటే ఎవరు ఏమీ చెప్పరు. వేద కూడా మొహం ముడుచుకొని ఉండడంతో, "ఏమైందే? ఎవరేమన్నారు వీడిని? ఎందుకలా ఏడుస్తున్నాడు?" "నాన్న ఏమైందిరా?" అని కొడుకుని సింక్ దగ్గరికి తీసుకెళ్ళి వాడికి ఫేస్ వాష్ చేసి, నీట్‌గా వాడి ముక్కు, మూతి నీట్‌గా తుడిచి, డ్రెస్ కూడా తీసేసి, వాడికి వేరే డ్రెస్ వేసి, అప్పుడు హాల్లోకి తీసుకొచ్చి, "ఏమైంది నాన్న?" అని అడుగుతుంటే, "నువ్వు వెళ్ళావని వాళ్ళ తమ్ముడిని తీసుకెళ్ళి, వాడిని తీసుకెళ్ళలేదని ఏడుస్తున్నాడు రుద్ర. వాడు ఏడుపు ఆపకపోయేసరికి వాళ్ళ అమ్మ బెదిరించింది. దానికి వాడి ఏడుపు ఇంకా ఎక్కువయింది. కాస్త ఒక 2 రోజులు వాడిని నీ దగ్గర పెట్టుకో. పిల్లాడిని ఎందుకలా చేస్తున్నారు ఇద్దరూ కలిసి? నువ్వు మళ్ళీ ఇవాళ రేపు ఆఫీసంటే బాగోదు. వాడిప్పటికే బెంగ పెట్టుకున్నాడు నీ మీద. కాబట్టి 2 రోజులు ఏ పని పెట్టుకోకుండా వాడిని కాస్త దగ్గర పెట్టుకుంటే వాడి అలక, బెంగ తీరుతుంది. సరేనా?" డ్యాడీ వచ్చాడు కదే కన్నా! ఏడవకు అని ఇంకా కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకున్న మనవడికి కన్నీళ్లు తుడిచి బుజ్జగిస్తారు మనవడిని మీనాక్షి గారు. "తమ్ముడికి అయింది డ్యాడీ. నేనొక్కడినే వెళ్ళలేదురా. అదిగో పిన్ని, బాబాయ్ కూడా వచ్చారు కదా! చూడు తమ్ముడికి ఇంజెక్షన్ వేశారు. నిన్ను తీసుకెళ్తే నీకు కూడా వేసేవారు కదా! అందుకే తీసుకెళ్ళలేదు" అని వాడికి నచ్చచెప్తూ ఉంటే, ఇక ఇంజెక్షన్ అనేసరికి నేను వెళ్ళందే మంచి పనయింది అని వాడు మనసులో అనుకుంటూ వాళ్ళ అమ్మ వైపు వేలు చూపెడతాడు కొట్టింది అని. "మమ్మీ కొట్టిందా? మమ్మీ సంగతి చెప్దాంలే. నీకేమైందే? నీ మొహం అలా ఉంది" అని అడిగాడు రుద్ర మరదలు భుజం మీద చెయ్యి వేసి. "మీ అమ్మ తిట్టింది నన్ను. అందుకే నా మొహం అలా ఉంది" అని అత్తగారి మీద వాళ్ళ బావగారికి కంప్లెయింట్ చేస్తుంది వేద. "ఇంకా తన్నలేదు సంతోషించు. వాడి మీద ఇంకొక్కసారి నోరు గాని, చెయ్యి గాని ఎత్తావంటే ఈసారి ఆ తన్నులు కూడా పడతాయి." నీ మొగుడికి చెప్పుకుంటే నాకేమైనా భయమంటే" అని మీనాక్షి గారు మళ్ళీ ఇంకో రౌండ్ వేసుకుంటుంటే, ఈసారి రుద్రనే చూస్తుంది వేద. "చూసావా? ఎలా తిడుతుంది నన్ను" అన్నట్టుగా బుంగమూతి పెట్టుకొని. వాళ్ళిప్పుడిద్దరూ తిట్టుకుంటారు. మళ్ళీ 2 నిమిషాలలో కలిసిపోతారు అని అతడికి ఎప్పుడో తెలుసు. కాబట్టి రుద్ర వాళ్ళిద్దరి మధ్యలోకి వెళ్తే అతడే బకరా అవ్వడం ఖాయమని అతడికి చాలా బాగా గుర్తుండడంతో, ఇటు తల్లిని ఏమీ అనలేక, ఇటు మరదల్ని ఏమీ అనలేక, "అమ్మా! ఇప్పుడదేమందని దాన్ని తిడుతున్నావు? ఏమి అనకు దాన్ని"
ఇంకొకసారి చిన్నోడిని ఏమనదు. ఊరుకో ఇక అని మరదలకి సపోర్ట్ చేసి వాళ్ళ అమ్మకి మరదల్ని తిట్టొద్దు అని చెప్పాడు రుద్ర. అంతే కిచెన్‌లో ఉన్న మీనాక్షి గారు గరిటె పట్టుకొని మరీ బయటకి వచ్చి, "ఏంట్రా మరదల్ని ఒక్క మాట అనగానే నీకు బాగా రోషం పొడుచుకొస్తుంది. ఇద్దరికీ కలిపి పడతాయి ఏమనుకుంటున్నారో. దీన్నొక్క మాట అనగానే వీడు ముందుకొస్తున్నాడు. వీడొకడు మరదలు పిచ్చోడు. దాన్ని ఏమైనా అంటే వీడికి కాలుతుంది ముందు" అని ఈసారి రుద్రను కూడా కలిపి తిట్టడంతో, ఇప్పుడు చల్లబడిందా ప్రాణం అన్నట్టుగా రుద్ర మరదల వైపు చూస్తే వేద హ్యాపీగా నవ్వి తల ఊపుతుంది. దొంగ మొహందాన అని మరదల్ని తిట్టుకుంటూ రుద్రని అస్సలు వదలకుండా వాడి చిన్ని చిన్ని చేతుల్లో రుద్ర షర్ట్ బంధించి మరీ పడుకున్న కొడుకుని చూసి, వీడేంటే మరి ఇలా బంకలా అతుక్కున్నాడు అని కొడుకుని భుజాన వేసుకొని బజ్జుకో పెడుతూ ఉంటే, అప్పుడే మెల్లిగా నడుచుకుంటూ వస్తున్న శ్రావణి, శౌర్యకి ఎదురు వెళ్ళిన వేద చిన్నోడిని ఎత్తుకొని ఏమని చెప్పారు బావా అని అడిగింది శౌర్యని. ఇన్ని రోజులు బాక్స్‌లో ఉన్నాడు కదరా! కాస్త చిన్న చిన్న వాటికి కూడా వాళ్ళకి కంఫర్ట్‌గా లేకపోతే ఏడుస్తారంట. వీడిని ఎలా చూసుకోవాలి ఏంటి అని అన్నీ చెప్పారు. అలాగే మిల్క్ తాగకపోయినా కూడా ఇప్పుడు తాగట్లేదు కదా అని వదిలేయొద్దు అంట. వాడికి అలవాటు చేస్తేనే తర్వాత వాడు మెల్లిగా తల్లిపాలకి అలవాటవుతాడు అని చెప్పారు. లేకపోతే ఎప్పటికీ బాటిల్ ఫీడింగ్ చేయాల్సొస్తుంది కాబట్టి వాడు తాగట్లేదు, ఏడుస్తున్నాడని చెప్పి పాల పట్టకుండా ఉండకూడదు అని చెప్పారు. ఓహో! పడుకున్నాడు కదా! బయటికి వెళ్లి వచ్చేసరికి సార్ గారికి నిద్రొచ్చినట్టుంది. శ్రావణి జర్నీ చేసి వచ్చావు కూర్చో అని రుద్ర ముందు కూర్చోవడానికి ఇబ్బంది పడుతున్న శ్రావణిని సోఫాలో కూర్చోబెట్టగానే మీనాక్షి గారు కిచెన్‌లో నుండి ఉప్పు తీసుకొచ్చి, ఈసారి చిన్న మనవడికి దిష్టి తీస్తూ ఉంటారు. బయటికి వెళ్ళాడు నా మనవడు ఎందరి కళ్ళు పడ్డాయో ఏంటో అని. ఇక అలా అందరి మాటల్లోనే మధ్యాహ్నం భోజనం కంప్లీట్ చేస్తే, చిన్నోడి కోసమే కిందనే ఉన్న రుద్ర, వేద ఇద్దరు మళ్ళీ వాడు ఏడుస్తూ వాళ్ళ మమ్మీ, డ్యాడీ దగ్గర ఉండకుండా రుద్ర ఎత్తుకుంటేనే రుద్ర చేతుల్లో పడుకోవడంతో, "ధీరా బాబు మళ్ళీ వాళ్ళ డ్యాడీ చంక ఎక్కేశాడు. తమ్ముడిని ఎత్తుకుంటున్నావు నన్ను కూడా ఎత్తుకో" అని చెప్పి. వీడు ముందు ఎవరిని ఎత్తుకోకూడదు అని అటు సైడ్ పెద్ద కొడుకుని ఎత్తుకొని, ఇంకో చేతితో చిన్న కొడుకుని జాగ్రత్తగా పట్టుకొని, వాడు పడుకున్నాక వాళ్ళ మమ్మీ, డ్యాడీకి ఇచ్చేసి వాళ్ళ రూమ్‌లోకి వెళ్ళిపోయారు. ఇక చిన్నోడు వచ్చిన తర్వాత వాడి ఏడుపులు, అల్లరి, నవ్వులతోనే ఆ ఇల్లు గడుస్తూ ఉంటే, 2, 2 రోజుల తర్వాత ధీరా బాబు బెంగ తీరిన తర్వాత ఆఫీస్‌కి వెళ్ళాలి అనుకుంటాడు రుద్ర మరుసటి రోజు. దానికోసం నెల రోజుల తర్వాత ల్యాప్‌టాప్ పట్టుకొని అతడు లేనన్ని రోజులు వర్క్ ఎలా జరిగింది, ఏంటి అని చెక్ చేస్తూ ఉన్నాడు. ఇక రుద్ర వర్క్ చేస్తున్నాడు అని చెప్పి వేద కూడా ధీరా బాబుని పడుకోబెట్టి ఆమె కూడా పడుకుంది. వాళ్ళిద్దరూ నిద్రలోకి జారుకున్నారు అనుకున్న తర్వాత రుద్ర వెంటనే కిందికి వచ్చి అందరూ పడుకోవడం చూసి ఒక్కడే కార్‌లో బయలుదేరాడు బయటికి. అప్పటికే అతడికి ఫోన్ కాల్ రావడంతో లిఫ్ట్ చేసి చాలా లేట్ అయింది కదరా! నువ్వెళ్ళు నేను చూసుకుంటాను అని చెప్పాడు రుద్ర. ఇంకా ఉంది. మీకు నా స్టోరీ నచ్చినట్టయితే నా ఛానల్‌ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్.